పానీపూరి హెల్త్ కి మంచిదా కాదా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. వన్ ఆఫ్ మై ఫాలోవర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, లెట్స్ రివ్యూ ఇట్. అది హెల్త్ కి మంచిదో కాదో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కానీ మూడ్ కి మాత్రం 100% కరెక్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. పానీపూరి విత్ బఠానీ. ఫస్ట్ మనం పానీ గురించి మాట్లాడదాం. వాడు యూజ్ చేసే పానీ మినరల్ వాటరా, స్ట్రీట్ వాటరా, రెయిన్ వాటరా, లేదా పక్కనే ఉన్న వాష్రూమ్ నుండి తెచ్చిన వాటరా? అది ఆ దేవుడికే తెలియాలి, వాడికి తెలియాలి. సెకండ్, ఆ పూరి వాడు చేతితో నలుపుతాడా, కాళ్ళతో నలుపుతాడా, మైదా పిండి వాడతాడా, గోధుమ పిండి వాడతాడా, ఇంకేదో పిండి వాడతాడా? దాన్ని డీప్ ఫ్రై చేస్తాడు కదా, అది ఫ్రెష్ ఆయిల్లో యూజ్ చేస్తాడా, లేకపోతే ఎన్నో సంవత్సరాల నుండి వాడుతున్న ఆయిల్ అని తీసేస్తాడా? అది కూడా మనకు తెలీదు. అండ్ దట్ బఠానీ, అది ఈ రోజు బఠానీయా లేకపోతే నిన్న మిగిలిపోయిన బఠానీ వాళ్ళ పప్పులో దాన్ని మిక్స్ చేసేస్తాడా? ఇవేవి తెలీదు. కానీ మీరు అబ్జర్వ్ చేయిస్తే ఆ పానీపూరి బండి మాత్రం పక్క ఒక డ్రైనేజ్ పక్కనే పెడతాడు. మేబీ డ్రైనేజ్ ఇంకా పానీపూరి వాడు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఏ పానీపూరి బండి అన్నా చూసుకోండి, పక్క డ్రైనేజ్ పక్కనే ఉంటుంది, ఎస్పెషల్లీ స్ట్రీట్ సైడ్వి. సో ఈ వీడియో అంతా చూసారు కదా, మీరే చెప్పండి పానీపూరి హెల్త్ కి మంచిదా కాదో కామెంట్ సెక్షన్ లో. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైతే పానీపూరి పిచ్చో వాళ్ళని కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి.